సార్ తండేల్ మూవీ మరి నిన్న రిలీజ్ అయింది, కాస్త టాక్ మిక్స్డ్ గా రావడం మనం చూసాం సార్. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, ఎన్ని కోట్లు వసూలు చేసింది, మరి టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? అంటే టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనే దానికంటే కూడా వీళ్ళు ముందు విజయోత్సవాలు అయితే జరిపేశారు నిన్న. అంటే సినిమా సక్సెస్ అయింది అనేది నెమ్మదిగా అభిమానుల్లో బూస్ట్ చేయటం అనే ప్రోగ్రాం జరిగింది. అయితే ఆడియన్స్ ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటున్నారా ఈ సినిమాని అనేది చూడాలి. అంటే బలమైన ప్రభావం వేసిందా అనేది అనుమానమే ఈ సినిమా. అందుకని మిక్స్డ్గానే ఉంది రిజల్ట్ కూడా. ఈ రోజున బుకింగ్స్ పరిస్థితి చూస్తే 60% పైన ఆక్యుపేషన్ కనిపిస్తోంది, కానీ పూర్తిగా లేదు. కనీసం 70 అన్నా పెర్ఫామ్ చేయాలి, ఇది వీకెండ్ కాబట్టి. కానీ వీకెండ్లోనే 60, ఫస్ట్ వీకెండ్లోనే 60లో ఉందంటే రేపు నడుస్తుంది. రేపు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తాయి. ఇది డ్రాస్టిక్గా మండేకి ఏ 30కో 35కో వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అనేది అనుమానం. అందుకని ఇది పూర్తి స్థాయిలో ఆడియన్స్ని ప్రభావితం చేసింది ఈ సినిమా అని అయితే చెప్పలేము. అంతే మౌత్ టాక్ మాత్రమే కాదు, రివ్యూస్ అన్నీ పాజిటివ్గానే వెళ్ళినాయి. రివ్యూస్ పాజిటివ్గానే ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఈ సినిమా వైపు డైవర్ట్ కావడం లేదు. కాకపోవడానికి ఏమిటి కారణం అంటే మౌత్ పబ్లిసిటీ ప్రాపర్గా స్ప్రెడ్ కావట్లేదు. అంటే సినిమా గొప్పగా ఉంది అని చెప్పలేకపోతున్నారు బయటకు వచ్చినటువంటి వాళ్ళు, అలాగని పూర్తి స్థాయిలో మరీ బాగాలేదు అని చెప్పే పరిస్థితి కూడా కాదు. అందుకని ఒక మిక్స్డ్ ఒపీనియన్ మీద కథ నడుస్తోంది. దీంతో వాళ్ళు అనుకున్నటువంటి 60 అనే అంకె రీచ్ అవ్వగలరా అనేది పక్కన పెట్టేసిన నష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. బయ్యర్లకి కష్టాలు మిగిల్చే సినిమాగా ఉండకపోవచ్చు, ఆ మేరకు సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది, కానీ భారీ విజయం సాధించే పరిస్థితి లేదు. రెండోది, హిందీ బెల్ట్లో ప్రాపర్గా ఈ సినిమా కనెక్ట్ కాలేదు. కనెక్ట్ కాకపోవడానికి పర్టికులర్గా ఇలాంటి కథలు ఎంపిక చేసుకున్నప్పుడు దీని మీద కొంత ముందు నుంచి ఆ మార్కెట్లోకి సబ్జెక్ట్ని ఎక్కించాలి. అంటే సినిమా చూసి జనాలు మాట్లాడుకుంటారు అనేది వేరే గొడవ. సినిమా చూపించడానికంటే ముందు ఈ సబ్జెక్ట్ని ఎక్కించాలి. ఈ సబ్జెక్ట్ని అక్కడ మార్కెట్కి ఎక్కించడంలో మీరు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో అది వర్కౌట్ అవుతుంది. అలా కాకపోతే విపరీతమైనటువంటి నెగిటివ్, అంటే ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయనేది మనకి సైరా నరసింహారెడ్డి సినిమాతోనే అర్థమైంది. ఆ క్యారెక్టర్ని అక్కడ ప్రాపర్గా ఎక్కించలేదు ముందే హిందీ బెల్ట్లో. ఆ ఎక్కించడానికి సంబంధించి పత్రికల్ని వీటన్నిటిని ఆశ్రయించాలి. ఈవెన్ అక్కడ లోకల్గా బలంగా ప్రభావితం చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్లో ఈ ఇన్సిడెంట్ని అక్కడ డ్రైవ్ చేయాలి. అంటే కొంత మీడియా డ్రైవ్ అనేది అవసరం. ఈ అవసరాన్ని గుర్తించట్లేదు. ఈ డ్రైవ్ కనుక ప్రాపర్గా జరిగి ఉంటే దాని మీద ఆ పునాది మీద సినిమా రిలీజ్ అయితే అప్పుడు రిజల్ట్ కొంచెం అంటే వీళ్ళకి ఫేవర్గా ఉండే అవకాశం ఉండేది. అందుకని హిందీలో పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు ఈ సినిమా. ఇంకా తెలుగులోనే తడబాటుతో నడుస్తోంది, హిందీలో ఇంకా డౌన్లోనే ఉంది. రైజ్ అవుతుందని అంటున్నారు. టాక్ స్ప్రెడ్ అవ్వాలి, మేబీ 1 or 2 డేస్లో రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు, కానీ అది చూడాలి. తెలుగులో మండే నుంచి పరిస్థితి ఏంటి అనేది అయితే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇది 1 వీక్ బలంగా కనుక పెర్ఫామ్ చేసి నెక్స్ట్ వీకెండ్ వరకు నిలబడగలిగితే చాలు థియేటర్లో అనేది బయ్యర్స్. అంటే భారీ మొత్తాలకేమీ సినిమా మీద ఎవరు జోదవాడే ప్రయత్నం చేయాల, కాబట్టి సేఫ్ గేమే నడిచింది. బయ్యర్స్ మరీ కష్టాల పాలు ఎవరు బయటకు వచ్చేస్తారు, బయటకు బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ మేరకు మాట్లాడుకోవాలి. సినిమా నిజంగానే వాళ్ళు ఒక ప్రాపర్గా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చెయ్యాలి అని మాత్రమే అనుకుని ఉంటే డెఫినెట్గా ఇది మంచి విజయం అందించేది సినిమా. ఎందుకంటే అద్భుతమైనటువంటి పెర్ఫార్మర్స్ ఉన్నారు, అద్భుతమైనటువంటి కంటెంట్ వాళ్ళ చేతిలో ఉంది. అంటే చాలా కథని కుదించేసి కథకి సంబంధం లేని విషయాలు మేజర్గా డిస్కషన్కి పెట్టారు ఇక్కడ. అది ఆడియన్స్ని ఇబ్బంది పెట్టింది. అవన్నీ ఎందుకు అంత జుగుప్సాకరంగా ఆ సన్నివేశాలు తీయవలసిన అవసరం ఉందా అనే దిశగా చర్చ జరుగుతోంది బయట. ఇది సినిమాని ఇబ్బంది పెడుతుంది, సినిమా టాక్ని ఇబ్బంది పెడుతున్న అంశం అది. దీంతో పాటు
ఆ టైంలో ఎవరెవరైతే ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారో